మొత్తానికి మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ వాళ్ళు వేసిన ఓట్లు తీసి గట్టున పెట్టాల్సిన సమయం వచ్చిందండి. మేము చాలా అమాయకులం, మాకేం తెలీదు, మాకసలు మైక్రో ఫైనాన్స్ స్కామ్‌తో సంబంధం లేదు అని మంగ్లీ ఏమో వాళ్ళ సేవాలాల మీద ఒట్టు వేశారు. శివ చౌహాను మా కులదైవం ఆంజనేయ స్వామి, అదే విధంగా తుల్జా భవాని వాళ్ళిద్దరి మీద ఒట్లు వేసి మాకేం తెలీదు అని నమ్మబలికారు. మీరు చూసారు, మంగ్లీ అయితే నోట్ల కట్టలొచ్చాయి అన్నారు అంటూ శివ మొహం పట్టుకుని గడ్డం పట్టుకుని చూపించడం కూడా జరిగింది. మా తమ్ముడు అమాయకుడు, దీనికి సంబంధం లేదని. నిన్న ఈ ప్రెస్ మీట్ అయ్యాక జరిగిన ట్విస్ట్ ఏంటంటే, ఈ శివ చౌహాన్ అకౌంట్లోకి మధు ఎవరైతే ఉన్నారో మెయిన్ అక్యూజ్డ్, అతను 3 సార్లు డబ్బులు వేయడం జరిగింది. ₹1 కోటి పైచిలుకు అంటున్నారు. పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు దీన్ని. సో అతను వెంటనే ఆ డబ్బు విత్డ్రా కూడా చేసుకున్నారండి. ఇప్పుడు బాధితులు ఏమంటున్నారంటే, డబ్బుల కట్టలు ఉన్నాయంటే నోట్ల కట్టలు ఉన్నాయి మంగ్లీ ఇంట్లో, మంగ్లీ ఇంటి మీద దాడి చేస్తామంటున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు పోలీసులు ఏమంటారు? డీజీపీ కావచ్చు, సజ్జనార్ కావచ్చు, వీళ్ళతో ఇప్పుడు ఫోటోలు దిగారు, నాకు చాలా పరపతి ఉందని చూపించుకున్నారు. తర్వాత కేంద్ర మంత్రి ఎవరో ఉన్నారు అంటున్నారు ఆవిడ వెనకాల. మరి ఇప్పుడు ఈ కేసు ఏ మలుపు తిరుగుతుంది?